నమస్కారం. శారదా ఫ్యాషన్స్ కి అందరికీ స్వాగతం. మంది బ్యూటీ పార్లర్ అండ్ బుటిక్ అండి, కొండపల్లి విజయవాడ దగ్గరలో. నంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉందండి. ఇవాళ వచ్చేసి మంచి మగ్గం బ్లౌజ్ స్టిచ్ చేశానండి, పట్టు శారీస్ మీద అనమాట. ఫస్ట్ శారీ చూసేసేద్దాం. శారీ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి, డార్క్ ఎల్లో ఉంటుంది కదా, ఆ డార్క్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. మనం శారీలో ఫ్యాబ్రిక్ యూజ్ చేయలేదండి, ఇందులో బ్లౌజ్ వస్తుంది కదా, చాలా డెలికేట్ గా ఉందన్నమాట. అందుకనేసి హాఫ్ పట్టు తీసుకొని మంచిగా మగ్గం వర్క్ చేయించానండి. హాఫ్ పట్టు తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించాం. బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇందులో వచ్చేసి మనము జరదోసి వాడాము, అలాగే జార్ఖాన్స్ వాడాము. జరదోసి కూడా గోల్డ్ అండ్ పింక్ కలర్ రెండు మిక్స్ అయ్యేలాగా, ఎల్లో గోల్డ్ పింక్ కలర్ రెండు మిక్స్ అయ్యేలాగా యూస్ చేశాను. అలాగే మొత్తం జార్ఖాన్స్ కూడా ఇచ్చాను. శారీలో ఉన్న కలర్స్ అన్ని యూస్ చేసామండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బాకీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను, వాట్సాప్కి చిన్న మెసేజ్ చేస్తే చాలు. ఇది బ్యాక్ నెక్, అలాగే ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. పట్టు క్లాత్ తీసుకొని ఈ విధంగా మగ్గం వర్క్ రెడీ చేపించాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట, ప్రిన్సెస్ కటింగ్ కాదు. కావాలంటే ప్రిన్సెస్ కటింగ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఇదా ఉంది. ఈ ఎల్లో శారీ మీదకి ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న మెసేజ్ చేసేసేయండి. నెక్స్ట్ శారీ చూసేసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి, బాగా ట్రెండింగ్ ఉంది కదా ఇప్పుడు పర్పుల్ వచ్చేసి. పర్పుల్ కలర్ శారీ. ఈ శారీకి వచ్చేసి మనం పట్టు క్లాత్ అయితే తీసుకోలేదండి, శారీలో వచ్చిన బ్లౌజే తీసుకొని మగ్గం వర్క్ చేయించాము. ఇందులో కలర్ ఆప్షన్ అయితే ఏమీ లేదు మనకి. కానీ కస్టమర్ ఏమన్నారంటే ఈ టాజిల్స్ ఇస్తాం కదా పళ్ళుకి టాజిల్స్, ఈ టాజిల్స్ వచ్చేసి డార్క్ పర్పుల్ యూస్ చేయమన్నారు. ఇది బేస్ చేసుకొని మనము ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి ఈ విధంగా డార్క్ పర్పుల్ థ్రెడ్ యూస్ చేసేసి ఇలా వాడామన్నమాట. మొత్తం పల్స్ ఇచ్చేసానండి. పల్స్ ఇచ్చేసి ఇవి వచ్చేసి స్టోన్ క్లిప్స్ అనమాట. స్టోన్ క్లిప్స్, పల్స్, అలాగే ఈ కుందన్ వచ్చేసి డార్క్ పర్పుల్ కుందన్ ఇచ్చి ఈ విధంగా. ఒక్కొక్కసారి మనకి శారీలో కలర్ ఆప్షన్స్ ఉండదండి, అప్పుడు కలర్ ఆప్షన్స్ లేనప్పుడు ఇలాగా మనం రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి, కస్టమైజేషన్ చేసిస్తాం మీకు. ఈ విధంగా ఉంటుంది బ్యాక్ నెక్. అలాగే హ్యాండ్ కూడా చూసేసేయండి. హ్యాండ్ కూడా బ్యాక్ ఏ విధంగా లైన్ రన్ చేసామో అలాగే ఇక్కడ కూడా బ్యాక్ లో ఎలా వచ్చిందో హ్యాండ్ కూడా సేమ్ ఇచ్చామండి. ఇందులో మెయిన్ యూస్ చేసినవి అంటే చిన్న పల్స్, అలాగే పెద్ద పల్స్ యూస్ చేసామండి. మధ్యలో వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ కుందన్ అనమాట. అలాగే ఇవి వచ్చేసి స్టోన్ క్లిప్స్, ఇవి అంటిస్తాము ఈ విధంగా. ఇవి వచ్చేసి అన్ని షేప్స్ లలో దొరుకుతాయండి, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో రెడీ చేసి ఇస్తాము. అలాగే బుటీస్కి వచ్చేసరికి బుటీస్ కూడా మొత్తం పల్స్ ఇచ్చి జర్దోసి ఇచ్చి మళ్ళీ అవుట్ లైన్ ఇచ్చామన్నమాట డార్క్ పర్పుల్ థ్రెడ్ తోటి. ఇది మన హ్యాండ్ వస్తుంది. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. చాలా అందంగా ఉంది కదండి. కలర్ ఆప్షన్స్ లేదు అయినా కూడా చాలా అఫీషియల్ గా చాలా నీట్ గా ఉంది కదా. ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది, చూసేసేద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. వాళ్ళ శారీ అయితే తీసుకెళ్లిపోయారు. శారీ కొంచెం వాళ్ళకి ఫాల్స్ అది వాళ్ళే వేసేసుకుంటారంట. బ్లౌజ్ మాత్రం మన దగ్గర ఉండిపోయింది. ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రెడీ చేసామండి. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది. అలాగే హ్యాండ్స్ కి వచ్చేసరికి మెయిన్ హ్యాండ్స్ మంచి హైలైట్ అండి. బ్యాక్ లో ఏ నెక్ లైన్ రన్ చేసామో అదే హ్యాండ్స్ దగ్గర ఇలా రన్ చేసేసి ఇక్కడ వచ్చేసి ఒక బంచ్ ఇచ్చామండి. ఇలా పెద్దగా బంచ్ ఇచ్చాము. బంచ్ కూడా ఇక్కడ వచ్చేసి చల్లా వరకు ఇచ్చాము. మొత్తం ఇందులో వచ్చేసి కట్ బీడ్స్ అన్ని ఉన్నాయండి. కట్ బీడ్స్ లో కూడా పెద్ద కట్ బీడ్స్ యూజ్ చేసాము. పర్ల్స్, గోల్డ్ కలర్ పర్ల్స్ అవన్నీ యూజ్ చేసాము. ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇదనమాట హ్యాండ్స్. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంది. దీనికి వచ్చేసి మగ్గంతో ట్యాజిల్స్ కూడా రెడీ చేసామండి. మగ్గం ట్యాజిల్స్, ఈ మగ్గం ట్యాజిల్స్ కూడా మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేసిస్తాము, వాళ్ళ డిమాండ్ బట్టి అనమాట. ఈ మగ్గం ట్యాజిల్స్ అందరికీ వేయమండి, ఎవరైనా కావాలంటే వాళ్ళకి మాత్రమే వేసిస్తాం అనమాట. ఇదనమాట ఈ 3 బ్లౌజెస్ ఎలా ఉన్నాయి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టుగైతే చిన్న కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే ఓ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.